ఇది నా లక్కీ స్టాకు, నేను లాంగ్ టర్మ్ దీనిలోనే పెట్టుబడి పెడతా అనే ఎమోషనల్ డిసిషన్ తీసుకుంటే మీరు ఎప్పటికీ డబ్బు సంపాదించలేరు. ఎంత మంచి కంపెనీ అయినా కూడా కొన్ని సందర్భాలలో మీరు ఎగ్జిట్ అయితేనే ఎక్కువ లాభం. ఒక స్ట్రాంగ్ టెక్నికల్ ఇండికేటర్ ఒక స్టాక్ని ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి సిగ్నల్ ఇస్తుంది. సో స్టాక్ మార్కెట్ సూపర్ సిరీస్ 4వ వీడియో, అంటే ఈ వీడియోలో మనం ఎప్పుడు ఒక స్టాక్ని సెల్ చేయాలి, ఏ రీజన్స్ ఉంటే స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, బై మరియు సెల్ సిగ్నల్ ఇచ్చే టెక్నికల్ ఇండికేటర్ ఏది, దాని గురించి డీటెయిల్గా నేర్పిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మనం ఇంతకుముందు స్టాక్ మార్కెట్ సిరీస్లో ఎలాంటి స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, స్టాక్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, చాలా బేసిక్స్ మనం డిస్కస్ చేశాము. ఈ వీడియోలో ఒక స్టాక్ని ఎప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాలి, ఇంకా ఇది పెరగదు అనే సిగ్నల్ ఎలా మీకు దొరుకుతుంది, ఇది ఇంకా గ్రోత్ అవ్వదు బాబు అనే ఒక క్లారిఫికేషన్ మీకు ఎలా వస్తుంది, దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎంతోమంది ప్రాక్టికల్గా ఉండరు, ఎమోషనల్ అయిపోతారు. ఈ స్టాక్ నాకు చాలా బాగా రిటర్న్స్ ఇచ్చింది, లైఫ్ లాంగ్ నేను ఈ స్టాక్ని హోల్డ్ చేస్తా, 20 years 30 years ఇన్వెస్ట్ చేస్తా, ఇదే నెక్స్ట్ ఫ్యూచర్ అనే ఒక డిసిషన్ని తీసుకుంటారు. ఆ డిసిషన్ మీరు తీసుకోవాలంటే చాలా విషయాలు మీరు గమనించాలి. దాని గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. సో నెవర్ మ్యారీ అ స్టాక్ అన్నది ఫస్ట్ లెసన్ అండి. ఇది నా లైఫ్ పార్ట్నరు, నాతోనే ఉంటుంది, నాతోనే పెరుగుతుంది, నా లైఫ్ని చేంజ్ చేసే లక్కీ చార్మ్ ఇది, అవన్నీ వద్దు. ఫండమెంటల్స్ టెక్నికల్స్ బాగుందా, బాగా రిటర్న్స్ ఇచ్చిందా, అలా అయితే మాత్రమే మీరు కంటిన్యూ అవ్వాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎగ్జిట్ అవ్వండి. జస్ట్ బీ ప్రాక్టికల్, ఇది ఫస్ట్ లెసన్. నెక్స్ట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం మనం. ఇప్పుడు ఒక స్టాక్ అండి లాస్ట్ 5 yearsలో మీకు 103% రిటర్న్స్ ఇచ్చింది. గుడ్, ఆల్మోస్ట్ 20% వరకు గ్రోత్ అయింది యావరేజ్ అని చూస్తే. బట్ లాస్ట్ 1 year 2024లో ఈ స్టాక్ ఇచ్చిన రిటర్న్ జస్ట్ 1.5%. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ మీరు ఒక షార్ట్ టర్మ్కి 3 to 5 years అనే డెసిషన్ని తీసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి మీరు? 2019 నుంచి 23 వరకు ఇది ఆల్మోస్ట్ 25% వరకు ఇచ్చింది రిటర్న్స్ ఎవ్రీ ఇయర్. 5th year 1.5% ఇచ్చింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కూడా ఆల్మోస్ట్ 4% వరకు మీకు రిటర్న్స్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, రిటర్న్స్ కాదు. ఇలాంటి స్టాక్లో మీరు ఇన్వెస్టెడ్గా ఉండాలా వద్దా? యాక్చువల్గా చెబితే మీకు ఒక టైం లిమిట్ని పెట్టుకోవాలి. మీరు 3 months 6 months చూడాలి ఎలా అవుతుంది దీన్ని, దాన్ని చూసుకుని ఎగ్జిట్ అయ్యే డెసిషన్ని తీసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు స్టక్ అయితే, బికాస్ మీ క్యాపిటల్ అక్కడ స్టక్ అవుతుంది, దానికి మీరు అవకాశం ఇవ్వకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎలాంటి కంపెనీలో మీరు ఇన్వెస్టెడ్గా ఉన్నా కూడా ఓకే, మనం చెప్పాం డోంట్ మ్యారీ అ స్టాక్, దాన్ని డోంట్ మ్యారీ అ స్టాక్ బ్లైండ్లీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ఫోసిస్ 90sలో ఐపీఓకి వెళ్ళింది. ఒకవేళ మీరు 15,000 రూపీస్ అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇన్ఫోసిస్ ఐపీఓ కలిగిన రోజు మీరు 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 2020 వరకు వెయిట్ చేసినట్లయితే 30 years హోల్డింగ్ పీరియడ్ మీరు మర్చిపోయారు అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేశాం మర్చిపోయాం, గుర్తుకొచ్చింది 30 years తర్వాత, ఈ 15,000 రూపీస్ 2020లో ఎంత అయి ఉండొచ్చు, ఎంతవరకు గ్రోత్ అయి ఉండొచ్చు? మీరు నమ్మరు, 16 to 17 crore రూపీస్. 16 to 17 crore అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 1000 రూపీస్ 30 years బిఫోర్ 1 crore మారింది. 15,000 more than 15 crores అయ్యింది. స్టాక్ స్ప్లిట్, స్టాక్ బోనస్, ఇవన్నీ కలిపి ఇంతవరకు వెల్త్ జనరేషన్ అన్నది అయ్యింది. బికాస్ ఇట్ వాజ్ అ ఫ్యూచరిస్టిక్ బిజినెస్ బ్యాక్ దెన్. ఈవెన్ నౌ ఇట్ హస్ గాట్ అ ఫ్యూచర్. అయినా కూడా అప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో 15,000, ఇట్ వాజ్ అ బిగ్ అమౌంట్ మీరు 30 years బిఫోర్ అని చూసుకుంటే. సో అలాంటి డిసిషన్ తీసుకున్నారు, ఫ్యూచర్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో మీరు కూడా ఫ్యూచరిస్టిక్ స్టాక్ అయితే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి లాంగ్ టర్మ్ కోసం, లేకపోతే మీరు వేరే ఆప్షన్ గురించి చూడాలి. ఓకే, సో నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే 3 reasons ఉందండి ఒక స్టాక్ని ఎగ్జిట్ అవ్వాలంటే. నాకు వద్దు బాబు ఈ స్టాకు, నేను ఇన్వెస్ట్మెంట్ చెయ్యను అనే డిసిషన్ తీసుకోకముందు మీరు ఈ విషయాలు గమనించాలి. ఒక సిగ్నల్ మీకు దొరుకుతుంది ఇక్కడ. ఏంటది? మొదటిది, ఆ బిజినెస్ యొక్క ఫ్యూచర్ డల్గా ఉంది,
అంతేం బ్రైట్గా కనిపించట్లేదు. అంటే ఫ్యూచర్ ఏం చేస్తుంది ఈ కంపెనీ, దాని గురించి క్లారిటీ ఉండకపోవడం. ఓకే, సెకండ్ వన్, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అంతా బాగా లేదు. ఏమేం చెక్ చేయాలి డీటెయిల్గా చెప్తా. టెక్నికల్ సిగ్నల్స్, కొన్ని టెక్నికల్ చార్ట్స్లో లేకపోతే కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి. దాన్ని మీరు చేసినప్పుడు కూడా ఈ స్టాక్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా, దాని గురించి మీకు తెలుస్తుంది. అది కూడా పాజిటివ్గా లేకపోతే మీరు ప్రొసీడ్ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి. ఏంటది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఫ్యూచర్ ఆఫ్ ద బిజినెస్ క్లియర్గా లేకపోవడం. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ ఆల్సో జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఇది ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. మీరు మీ డిసిషన్ తీసుకోండి ఆఫ్టర్ డ్యూ డిలిజెన్స్. మొదటిది ఐటీసీ. ఐటీసీ ఒక పెద్ద కాంగ్లోమెరేట్ అండి. టొబాకో నుంచి హోటల్స్ వరకు అన్నీ ఉన్నాయి ఈ బిజినెస్లో. బట్ ఏ బిజినెస్ ఫ్యూచర్ని రూల్ చేస్తుంది అని మీకు అనిపిస్తుంది? ఐటీసీకి ఇంకా తిరుగులేదు అనే ఒక బిజినెస్ సెక్టర్ ఏది? ఐటీసీ. అలాంటి ఒక క్లియర్ పిక్చర్ ఇప్పటికైతే లేదు. దాన్ని డిఫైన్ చేసుకుంటే ఐటీసీ డెఫినెట్లీ ఫ్యూచర్ ఉంటుంది. డెఫినిషన్ లేకపోతే మీరు ఇంకేదైనా బెటర్ ఆపర్చునిటీని చూసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 1 yearలో ఐటీసీ ఇచ్చిన రిటర్న్స్ 1.5%. సైడ్ వైజ్ గ్రోత్ అవుతుంది, అక్కడే ఉంది, ఏమీ అవ్వట్లేదు, అంతగా పెద్దగా ఏమీ అవ్వట్లేదు. ఎందుకు? ఇప్పుడు డీమర్జర్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనే ఒక క్వశ్చన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఐటీసీ ముందున మీరు చూసినట్లయితే. అదే మీరు రిలయన్స్ అని చూసుకుంటే, రిలయన్స్ ఆయిల్ బిజినెస్ నుంచి ఒకలా అవే వచ్చేసింది. ఆయిల్ బిజినెస్ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ద ప్రైమరీ బిజినెస్. ఓకే, ఇప్పుడు చూడండి, వాళ్ళు జియో ప్లాట్ఫామ్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తున్నారు, ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, గ్రీన్ ఎనర్జీ గురించి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. సో జియోని ప్లాట్ఫామ్గా పెట్టుకుని ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ మీద రిలయన్స్ ఫోకస్ పెట్టింది. సో అట్లీస్ట్ నాట్ ఇన్ 1 or 2 years, మేబీ ఇంకొక 5 yearsలో రిలయన్స్ ఇప్పుడు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్లు చాలా బాగా రిటర్న్స్ అన్నది ఇస్తుంది. బికాస్ ఫ్యూచరిస్టిక్ బిజినెస్ మీద ఫోకస్ పెట్టింది, దానికి ఒక క్లారిటీ ఉంది. మనం ఈ రూట్లో వెళ్తాము, ఇది మన టార్గెట్ అని. సో ఇలా డిఫైన్ చేసుకుంటే ఓకే. ఇప్పుడు కోల్ ఇండియా అని మీరు చూస్తే థర్మల్ పవర్ జనరేట్ చేస్తుంది. కోల్ని వాళ్ళు వాడుకుంటారు, ఫాజిల్ ఫ్యూయల్ని వాళ్ళు వాడుకుంటారు దానికి రా మెటీరియల్గా. సో ఇప్పుడు మనం ప్యారిస్ కన్వెన్షన్ లేకపోతే ప్రో అర్త్ కన్వెన్షన్ అని చూసినట్లయితే టార్గెట్ ఇస్తున్నారు 2030, 2040. అంతకుముందు మీరు ఫాజిల్ ఫ్యూయల్ యూజ్ చేయడంని ఫేజ్ అవుట్ చేయాలి, వద్దు, ఎక్కువగా డిపెండెన్సీ వద్దు. ఇలాంటి ఒక డిసిషన్ని ఇంటర్నేషనల్లీ, గ్లోబలీ తీసుకుంటున్నారు కదా. సో ఈ కంపెనీ నెక్స్ట్ 20 yearsలో, 30 yearsలో ఎక్కడ ఉంటుంది? థర్మల్ పవర్కి కోల్ అన్నది అంత బాగా దొరుకుతుందా? అంత సప్లై ఉందా? ఎప్పటి వరకు ఈ కంపెనీ ఇలానే కంటిన్యూ అవుతుంది? సో అలా మీరు చూసుకున్నట్లయితే పాలసీ రిలేటెడ్ డిసిషన్ని తీసుకుంటున్నారు కదా, అది ఈ కంపెనీకి ఒకలా ఛాలెంజింగ్గా ఉంది. ఫాజిల్ ఫ్యూయల్స్ని ఫేజ్ అవుట్ చేయండి, పెట్రోల్ ఎక్కువ వద్దు, డీజిల్ ఎక్కువ వద్దు, గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ పెట్టండి, ఇవన్నీ చెప్తున్నారు. సో అలా మీరు చూసినట్లయితే కోల్ ఇండియాకి కూడా ఛాలెంజ్ ఉంది ఫ్యూచర్లో. దీనిపైన నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి పడుకుంటా బాబు, అలా అవ్వదు. దీన్ని జస్టిఫై చేయడానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు సౌదీ, ఖతార్, యుఏఈ ఇవన్నీ మీరు చూసినట్లయితే, అరబ్ కంట్రీస్ని మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు డిపెండ్ అయ్యింది ఆయిల్ ఎకానమీ మీద. క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్. ఓకే, సో ఆయిల్ లేకపోతే ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలాంటి బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎలా అంటే సౌదీ 2030 లోపల, ఓకే, బిఫోర్ 2030 సౌదీ యూస్ చేసే ఎలక్ట్రిసిటీలో 50% గ్రీన్ ఎనర్జీ ఉంటుంది. అలా ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ టార్గెట్ అది 2030. విత్ ఇన్ 5 years 50% వాళ్ళ ఎలక్ట్రిసిటీ అనేది గ్రీన్ ఎలక్ట్రిసిటీ అవుతుంది. అలానే ఖతార్ అని చూసుకున్నట్లయితే వాళ్ళ టార్గెట్ 2050 44% గ్రీన్ ఎనర్జీ మీద వాళ్ళు అప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకున్నారు. టార్గెట్ ఉంది. మన కంట్రీ కూడా ఇలాంటి ఒక టార్గెట్ పెట్టుకుంది. సో ఫాజిల్ ఫ్యూయల్స్ని ఫేజ్ అవుట్ చేస్తారు, ఎక్కువగా డిపెండెన్సీ వద్దు, ఎకనామికలీ వయబుల్ అనే ఆప్షన్ కలిగితే అలాంటి ఆప్షన్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో జరుగుతుంది. సో ఇది మీరు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మీరు ఎలాంటి బిజినెస్ కింద ఉన్న కంపెనీని చూస్ చేస్తారు, అది చాలా చాలా ఇంపార్టెంట్. సన్ రైజ్ ఇండస్ట్రీనా, సన్సెట్ ఇండస్ట్రీనా?
సన్సెట్ ఇండస్ట్రీ అంటే ఒక గ్రోత్ పీక్ని చూసింది, నెక్స్ట్ ఏదైనా ఉంటే డిక్లైనింగే. సో అలాంటి ఇండస్ట్రీ అయితే మీరు అలాంటి కంపెనీస్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద పరిగణించవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మాట్లాడాం కదా, సౌదీ, ఖతార్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్, దీన్ని కూడా సన్సెట్ ఇండస్ట్రీ అంటారు. అంటే చాలా పెద్ద డబ్బు ఉంది ఈ ఇండస్ట్రీలో, అయినా కూడా ఇది సన్సెట్ ఇండస్ట్రీ, దీనికి ఇంకోసారి పీక్ వస్తుంది, అలాంటిది లేదు, ఛాలెంజెసే ఉన్నాయి అనే ఒక డెఫినేషన్ దొరుకుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ అని చూసినట్లయితే. అదే మీరు సన్ రైజ్ ఇండస్ట్రీ, అలానే సన్సెట్ ఇండస్ట్రీకి మీరు హ్యాండ్లూమ్ టెక్స్టైల్ అని చూసుకుంటే, అది కూడా ఎవరైనా నేను అప్పు తీసుకుంటా ఒక హ్యాండ్లూమ్ బిజినెస్ని స్టార్ట్ చేస్తా, వాల్యూ చేస్తారు అందరూ కూడా, దాని గురించి రెస్పెక్ట్ ఉంది, అయినా కూడా ఒక బిజినెస్లా మీరు కన్సిడర్ చేసినట్లయితే ఇన్వెస్టర్లకు ప్రాఫిట్ ఇస్తుందా? ఆ ఛాలెంజ్ ఉంది. సో సన్సెట్ ఇండస్ట్రీ. సన్ రైజ్ ఇండస్ట్రీ అని మీరు చూసినట్లయితే ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉంది, ఇంకా పీక్ వరకు వెళ్ళలేదు. ఆ పీక్ని రీచ్ అవ్వడానికి మీకు ఆప్షన్ ఉంది, అవకాశం ఉంది, దాన్ని ప్లాన్ చేసుకోండి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ, అలానే ఐటీకి కూడా ఇంకా పీక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఇలాంటి కంపెనీలు, ఇలాంటి సెక్టర్లు మీరు చూసినట్లయితే డెఫినెట్లీ మీకు సన్ రైజ్ ఇండస్ట్రీ కేటగిరీలో ఇవన్నీ వస్తాయి. సో అవకాశం ఉంది. ఈవీ అని చూసుకున్నట్లయితే అల్యూమినియం కావాలి, సెమీ కండక్టర్ చిప్స్, అది కూడా ఒక సన్ రైజ్ ఇండస్ట్రీ కిందనే వస్తుంది అది. ఎందుకంటే బికాస్ ఈవీ రన్ అవ్వాలంటే సెమీ కండక్టర్ చిప్స్ కావాలి, అల్యూమినియం కావాలి, అలానే బ్యాటరీస్ కావాలి. సో ఇలాంటి అవకాశం ఉన్న చోటున మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, సన్ రైజ్ మరియు సన్సెట్ ఇండస్ట్రీ. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది సెకండ్ పాయింట్, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్. సో ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసుకుని మీరు డిసైడ్ చేయొచ్చు ఈ స్టాక్లో నేను ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయాలా వద్దా అన్నది. చాలా ప్లెయిన్ అండి, రెవెన్యూ ఎక్కువ ఉండాలి, ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి, ROE ఎక్కువ ఉండాలి, క్యాష్ ఫ్లో కూడా ఎక్కువ ఉండాలి. ఓకే, సో ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ని ఓపెన్ చేసి చూసినట్లయితే, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని చూసినట్లయితే ఎలా దాన్ని మనం అనలైజ్ చేయొచ్చు, దాని గురించి ఒక ప్రాక్టికల్ స్క్రీన్ రికార్డ్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ బ్రౌజర్ ఓపెన్ చేసి స్క్రీనర్ అని టైప్ చేయండి, స్టాక్ స్క్రీనర్ క్లిక్ చేయండి, సర్చ్ ఫర్ అ కంపెనీ ఉంది కదా, అక్కడ మహీంద్రా అండ్ మహీంద్రా, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీని ఎంచుకున్నాను, మహీంద్రా అండ్ మహీంద్రా క్లిక్ చేయండి, వచ్చింది. టాప్లో మీరు చూసినట్లయితే M&M, చార్ట్, అనాలిసిస్, పియర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది. టాప్ లైన్లో ఉంది సేల్స్, చూడండి, మార్చ్ 2020 నుండి 2021 నుండి 2024 వరకు మీరు చూసినట్లయితే సేల్స్ అన్నది ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంది. 74,000 ఉండేది 90,000 crores అయ్యింది, 1,21,000 crores అయ్యింది. సో పెరుగుతూనే ఉంది. ఎక్స్పెన్సెస్ అని చూసుకున్నట్లయితే ఎక్స్పెన్సెస్ కూడా సేల్స్ ఎలా పెరిగిందో అలానే ఎక్స్పెన్సెస్ కూడా పెరిగింది. అది ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టర్. చూడండి, 62,000 ఉండేది 75,000 అయ్యింది, 1,00,000 crores అయ్యింది, 1,14,000 crores అయ్యింది. సో ఎక్స్పెన్స్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినట్లయితే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా పెరుగుతూ ఉంది. కిందనే ట్యాక్స్ ఉంది కదా, 52%, 23%. ఆ ట్యాక్స్ని పే చేసిన తర్వాత మిగిలే నెట్ ప్రాఫిట్ ఏంటి? నెట్ ప్రాఫిట్ కూడా గ్రోత్ అవుతూ ఉంది. చూడండి, 1,500 crores నుండి 7,200, 11,000, 12,000. సో ఇలా పెరుగుతూ ఉంది. ఫైన్, సేల్స్ పెరుగుతుంది, ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. అలానే ఇప్పుడు స్క్రాల్ డౌన్ చేసినట్లయితే ప్రాఫిట్ గ్రోత్, సేల్స్ గ్రోత్, స్టాక్ ప్రైస్ మరియు రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా గ్రోత్ అయ్యింది అది మీకు చూడడానికి ఇక్కడ దొరుకుతుంది. లాస్ట్ 10 yearsలో సేల్స్ గ్రోత్ అని చూసినట్లయితే 1 year మరియు 3 yearsలో సేల్స్ గ్రోత్ అనేది డబుల్ డిజిట్ ఉంది. అదే మీరు కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ అని చూసినట్లయితే 3 yearsలో 80% ఉంది. మిగిలిన ఇయర్స్ అని మీరు కంపేర్ చేసినట్లయితే డబుల్ డిజిట్ ఉంది. స్టాక్ ప్రైస్ గ్రోత్ ఎలా ఉంది చూడండి, లాస్ట్ 3 yearsలో 57%, లాస్ట్ 1 yearలో 96%. బట్ అగైన్ డబుల్ డిజిట్ స్టాక్ ప్రైస్ గ్రోత్ అయితే ఉంది. లాస్ట్ 5 yearsలో మంచి గ్రోత్ అనేది జరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి, లాస్ట్ 10 years, 5 years, 3 years ఏ టైం లైన్ చూసినా కూడా డబుల్ డిజిట్ గ్రోత్ ఉంది. ఆల్మోస్ట్ 13 to 14% యావరేజ్ అని మీరు తీసుకోవచ్చు. సో అలా రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నది పెరిగింది. నెక్స్ట్ మనం చూడాల్సింది టాప్లోనే ప్రాఫిట్ అండ్ లాస్ పక్కనే క్యాష్ ఫ్లో అని ఉంది కదా, క్యాష్ ఫ్లో క్లిక్ చేయండి. చూడండి, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ
2020 నెగటివ్ ఉంది, -1457. మార్చ్ 2021లో 17,900 పాజిటివ్, 22లో 9,248 పాజిటివ్, మార్చ్ 23లో అగైన్ నెగటివ్ 7,074 crores, మార్చ్ 24లో చూసినట్లయితే నెగటివ్ 5,630. సో ఇది కూడా ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే మీ దగ్గర ఒక కంపెనీ దగ్గర క్యాష్ ఎక్కువగా ఉంటే దాన్ని బిజినెస్ చేయడానికి వాళ్ళు వాడుకోవచ్చు, లేకపోతే అగైన్ కన్సర్నింగ్ స్టేజ్లో ఆ కంపెనీ ఉంటుంది, ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. ఇలా మీరు ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ని చూడాలి. నెక్స్ట్ మనం చూడాల్సింది టెక్నికల్ సిగ్నల్స్. టెక్నికల్ సిగ్నల్స్లో మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నది RSI గురించి, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ట్రేడర్సు, ఇన్వెస్టర్సు, ఎవ్రీడే స్టాక్ మార్కెట్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు ఈ RSI గురించి వినే ఉంటారు. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే ఇది ఒక ఇండికేటర్. ఒక స్టాక్ ఎప్పుడు రివర్స్ అవుతుంది అంటే పెరుగుతూనే ఉంటుంది. ఓకే, సో ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతూనే ఉంది కదా, ఎప్పుడు ఆ స్టాక్ ప్రైస్ రివర్స్ అవుతుంది అంటే సెల్ అవ్వడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని గురించి ఒక ఇండికేషన్ ఇస్తుంది. అలానే సెల్ చేస్తూనే ఉంటారనుకోండి, ఒక స్టాక్లో సెల్ చేస్తూనే ఉన్నారు ఇన్వెస్టర్లు, ఎప్పుడు మళ్ళీ బై చేయడానికి స్టార్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే సెల్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటుంది, బై ఆర్డర్స్ తక్కువ ఉంటుంది, స్టాక్ ప్రైస్ దిగిపోతుంది. ఎప్పుడైతే బై ఆర్డర్స్ ఎక్కువగా ఉంది, సెల్ ఆర్డర్స్ తక్కువగా ఉంది, స్టాక్ ప్రైస్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఒక సిగ్నల్ని ఇండికేటర్ ఈ RSI. ఓకే, ఇది కన్ఫర్మేటర్ కాదు, జస్ట్ ఇండికేటర్, ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఈ ఇండికేటర్ సిగ్నల్ని మీరు తీసుకుని మిగిలిన డ్యూ డెలిజెన్స్ చేసి ఒక డెసిషన్ని తీసుకోవచ్చు. ఈ RSIని నేను ప్రాక్టికల్గా రికార్డ్ చేసి చూపిస్తా ఎలా అనలైజ్ చేయాలో. దీనికి ఒక 70-30 రూల్ అని ఉంది. ఆ 70-30 రూల్ని మీరు ఫాలో అయినట్లయితే ఎప్పుడు ఒక స్టాక్ని సెల్ చేయడం స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు బై చేయడం స్టార్ట్ అవుతుంది, దానికి ఒక ఇండికేషన్ దొరుకుతుంది. చూడండి, ఇప్పుడు ఈ RSIని మీరు ఎక్కడైనా టైప్ చేసి చూస్తే RSI 14 SMA అని వస్తుంది. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 14-డే సింపుల్ మూవింగ్ యావరేజ్ అని అర్థం. ఓకే, RSI 14 SMA అని ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ 70 మరియు 30 రూల్ ఏంటంటే యూజువల్గా RSIని 0 to 100 అక్కడ మీకు చూడ్డానికి దొరుకుతుంది. దాన్ని మెజర్ చేసేది 0 to 100. ఓకే, 70 అన్నది ఒక అప్పర్ లిమిట్, 30 అన్నది లోవర్ లిమిట్. ఓకే, 70-30. ఒక స్టాక్ RSI అన్నది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనుకోండి. ఓకే, ఇలా మూవ్ అవుతూ ఉందంటే ఇక్కడ టాప్లో ఈ పొజిషన్లో ఏం చూపిస్తుందంటే ఇది ఓవర్ బాట్ జోన్లో ఉంది. RSI 70ని దాటింది, సో ఇప్పుడు ఓవర్ బాట్ జోన్లో ఉంది. అంటే బయర్స్ చాలా ఎక్కువ కొనేశారు, ఎక్కువ కొంటూ వెళ్ళారు, ప్రైస్ కూడా మూమెంట్ అయ్యింది. ఒక్క రేంజ్లో వాళ్ళ టార్గెట్ ప్రైస్ అచీవ్ అయింది కదా, ఇక మీద బయర్స్ లేరు అనే ఒక సిచ్యువేషన్లో 100 వరకు వచ్చేస్తే అలా ఉంటుంది. ఇక మీద బై చెయ్యరు అనే సిచ్యువేషన్ని రీచ్ అయినప్పుడు సెల్ చేయడం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ట్రెండ్ రివర్సల్ దాన్ని ఇండికేట్ చేస్తుంది ఓవర్ బాట్ జోన్కి రీచ్ అయినప్పుడు. అలానే సెల్ చేస్తూ ఉంటారు, సెల్ చేస్తూ చేస్తూ ఇక్కడ వరకు వచ్చేస్తారు. ఓవర్ సోల్డ్ జోన్ అని దీన్ని చెప్తారు. ఓవర్ సోల్డ్, అంతా అమ్మేశారు, ఆల్మోస్ట్ ఎక్కువగా అమ్మేశారు. ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఓకే ఇది రైట్ ప్రైస్లో ఉంది, ఇప్పుడు కొనొచ్చు అని. సో ఒకవేళ ఇక్కడ ఓవర్ సోల్డ్ జోన్లో ఒక ట్రెండ్ రివర్సల్ కనపడితే అక్కడ మీరు ఎంటర్ అవ్వాలి. అంటే ఓవర్ బాట్ జోన్లో ఉన్నప్పుడు సెల్ అనే సిగ్నల్ని ఇండికేట్ చేస్తుంది RSI. ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నప్పుడు బై అనే సిగ్నల్ని ఇండికేట్ చేస్తుంది. మీరు ఎంత టర్మ్కి కావాలో 1 మంత్కో 1 ఇయర్కో 5 ఇయర్కో ఎంతవరకు కావాలో అంతవరకు ఈ RSIని చూసుకుని మీ డెసిషన్ని తీసుకోవచ్చు. సెల్ చేయాలా, బై చేయాలా, ఇది కూడా టెక్నికల్ ఇండికేటర్ మాత్రమే, కన్ఫర్మేటర్ కాదు. సో దీన్ని మీరు ప్రాక్టికల్గా ఎలా చూడాలి దాని గురించి నేను స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి, మనీ కంట్రోల్ టైప్ చేయండి. వెబ్సైట్ ఎంటర్ అయిన తర్వాత సర్చ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ కోల్ ఇండియా, నేను కోల్ ఇండియాకి చెక్ చేస్తున్నాను జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో క్లిక్ చేసిన తర్వాత స్క్రాల్ డౌన్ చేసినట్లయితే మీకు అడ్వాన్స్డ్ చార్ట్ అని కనపడుతుంది. చూడండి, అడ్వాన్స్డ్ చార్ట్. ఇక్కడ ప్రైస్ చార్ట్ మీకు కనపడుతుంది. ఓకే,
ప్రైస్ చార్టు, అలానే డివిడెండ్ ఎప్పుడెప్పుడు ఇచ్చారు అవన్నీ ఇక్కడ కనపడుతుంది. కోల్ ఇండియా స్టాక్ గురించి ప్రైస్. ఓకే, సో టాప్లో అడ్వాన్స్డ్ చార్ట్ అని ఉంది కదా, అక్కడ పక్కనే 1 minute, 3 minute, 5 minute ఇవన్నీ ఉన్నాయి. అలానే రైట్కి మీరు వచ్చినట్లయితే ఎఫెక్స్ ఇండికేటర్ అని ఉంటుంది. ఫంక్షన్ ఆఫ్ ఇండికేటర్ అని అర్థం. ఎందుకంటే ఇక్కడ ప్లెయిన్ చార్ట్లో మీకు RSI కనపడట్లేదు, RSIని మీరు యాడ్ చేసుకోవాలి. సో ఎఫెక్స్ ఇండికేటర్ని క్లిక్ చేయండి, ఇక్కడ టైప్ చేయండి RSI, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ వచ్చేసింది. క్లిక్ చేసుకోండి. RSIని క్లిక్ చేస్తే ఇలా మీకు చార్ట్లో RSI కనపడుతుంది. చూడండి, ఒక మైల్డ్ పర్పుల్ ఒక గ్రాఫ్ ఇక్కడ, చార్ట్ ఇక్కడ కనపడుతుంది కింద. RSI అంటే ఒక డాటెడ్ లైన్ రేంజ్లో ఉంది కదా, ఆ రేంజ్ నేను డిస్కస్ చేశాను కదా, అదే రేంజ్ అది 70 మరియు 30, టాప్ 70 బాటమ్ 30, అలా ఒక రేంజ్ని అది చూపిస్తుంది. మీరు ఒకవేళ వద్దు నాకు ఈ రేంజ్ని నేను చేంజ్ చేయొచ్చా, డిఫైన్ చేయొచ్చా, నాకు 60-40 కావాలి రేంజ్, చేయొచ్చా? దాన్ని కూడా మీరు చేయొచ్చు. చూడండి, మీరు RSI అని బాటమ్ లెఫ్ట్లో కనపడుతుంది కదా, అక్కడ RSIకి దగ్గరగా మీరు వెళ్తే సెట్టింగ్స్ అనే ఆప్షన్ కూడా అక్కడ కనిపిస్తుంది. సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. తర్వాత స్టైల్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ అప్పర్ లిమిట్ మరియు లోవర్ లిమిట్ మీరు డిఫైన్ చేయొచ్చు. 70-30 ఉంది కదా, వద్దు 60-40 కావాలంటే మీరు 60-40 టైప్ చేసి దాన్ని ఓకే పెడితే అది 60-40కి సెట్ అవుతుంది. మీరు ఏ స్టాక్కి RSIని కంపేర్ చేస్తున్నారో ఆ స్టాక్ RSI మీకు 60-40లో కనపడుతుంది. ఇలా మీరు టెక్నికల్ ఇండికేషన్ని కూడా వాడుకోవచ్చు. RSIని ఇండిపెండెంట్గా మీరు వాడితే రాంగ్ సిగ్నల్స్ కూడా ఉంటాయి. నో, మీరు ఇన్ రిలేషన్ విత్ అదర్ అనాలిసిస్ ఉంటాయి కదా, ఆ అనాలిసిస్తో మీరు దీన్ని చూడాలి. ఇండివిజువలీ జస్ట్ RSIని మీరు దృష్టిలో పెట్టుకుని ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడానికి అవ్వదు. బట్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ ఇండికేటర్, ఇట్ ఈస్ నాట్ అ కన్ఫర్మేటర్. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ద్వారా మీరు డిసైడ్ చేయొచ్చు ఏ స్టాక్లో ఇన్వెస్టెడ్గా ఉండాలి, ఏ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనే గురించి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఇంకా తెలుసుకోవాలి అంటే ఫ్రీడమ్ యాప్లో డీటెయిల్డ్ కోర్సులు ఉన్నాయి. సో ఫ్రీడమ్ యాప్లో స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్ గురించి, IPO గురించి డీటెయిల్డ్ కోర్సులు ఉన్నాయి. ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆ కోర్సుని మీరు చూసి ఇంకా నేర్చుకోండి, ఇంకా స్ట్రాంగ్గా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మీరు కంటిన్యూ చేయాలి. ఇలాంటి ఇంకా ఎక్కువ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఆల్ ది బెస్ట్.